వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఏపీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరికొద్ది కాలం కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. అయితే ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదని వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు మంత్రి బొత్స. 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని సాధ్యం కాదన్నారు. ఏదేమైనా వైవి వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాజధానిపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి లబ్ధి పొందాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు బొత్స. అనుభవం ఉన్న నేత ఎవరు రాజధానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. ఎన్నికల వేళ హైదరాబాద్పై ఇద్దరు నేతలు చెరో రకంగా స్పందించడాన్ని ఏమనాలి? ఇటు వైవి సుబ్బారెడ్డి పార్టీలో కీలక నేత, మంత్రి బొత్స మరో కీలక నేత. ఎన్నికల తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగించాలన్న దానిపై పార్టీ నిర్ణయం ఉంటుందని వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల సంగతి ఏంటి? విపక్షాల విమర్శలకు అధికార వైసీపీ సమాధానం ఏంటి? దీనిపైన మనం ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, అలాగే బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ నుంచి రమేష్ నాయుడు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరికాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీ రెడ్డి గారు, అలాగే మనం జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు వైవి సుబ్బారెడ్డి ఏమన్నారో దానికి స్పందిస్తూ మంత్రి బొత్స ఏమన్నారో ఒకసారి చూద్దాం. 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో, పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే విశాఖ రాజధానిని వచ్చేసి ఉంటే ఇప్పటికీ ప్రాబ్లం రాలేదు. ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు, న్యాయపరమైన చెప్పులు ఎదుర్కొంటున్నాం కాబట్టి. అవి వచ్చేంత వరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో తక్కువ ఉంటుంది, హైదరాబాదు రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అని ఒక ఆలోచన. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాల్లో అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి ఓటుకు నోటు కేసులను వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాట్లతో ఇక్కడికి వచ్చేసాం. భార్య గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించాలని అడుగుతారండి? అంత సుబ్బారెడ్డి గారు కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము ఆడడానికి. చెప్పండి. రైట్, ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి డిబేట్లో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీ రెడ్డి గారు, అలాగే జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ నేత బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రమేష్ నాయుడు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మంత్రి వేణుగోపాలకృష్ణ గారు, నిన్న మీ పార్టీకి సంబంధించిన కీలక నేత వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడారు, అలాగే ఈరోజు మీ పార్టీకి చెందిన మరో కీలక నేత కేబినెట్లో మీతో పాటు ఉన్న సహచార మంత్రి బొత్స ఏం మాట్లాడారో మీరు చూశారు. ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్? 10 ఏళ్ల రాజధానికి సంబంధించి హైదరాబాద్ ఉంది, జూన్ 2తో ఆ గడువు కూడా ముగుస్తుంది. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరికొద్ది రోజులు కొనసాగించాలి, దీనిపైన మా పార్టీ పెద్దలతో చర్చిస్తాము, ఎన్నికల తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటామంటూ వైవి సుబ్బారెడ్డి చేశారు ఒక కామెంట్. ఎవరు అసలు అంటే విషయం తెలిసిన వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడతారా? ఉమ్మడి రాజధాని విషయంలో మా విధానం చాలా క్లియర్గా ఉంది అంటూ మంత్రి బొత్స ఏం మాట్లాడారో మీరు చూశారు. ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్ ఏంటి? ఒక కీలక నేత అలా అంటున్నారు, మరో కీలక నేత ఎలా అంటున్నారు? నమస్కారం సతీష్ గారు. నమస్తే సార్. మీకు అలాగే మిత్రులు బొలిశెట్టి గారు, జీవీ రెడ్డి గారు, తర్వాత రమేష్ నాయుడు గారు, అలాగా ఎవరైతే
ఈ డిబేట్ని వీక్షిస్తున్నటువంటి రాష్ట్ర పౌర సమాజానికి కూడా. ఇక్కడ మీరు 2 క్లిప్పింగ్స్ మీరు చూపించారు. వైవి సుబ్బారెడ్డి గారు అంటే రాజధాని నిర్మాణానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్షం అనేక రకాలైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కుల్ని సృష్టిస్తుంది. అంటే రాజధాని నిర్మాణం చేయాలనుకున్నప్పుడు రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు అవసరం అనేటువంటి మాట. దాన్ని ఇది విశాఖపట్నం అయితే చాలా తక్కువ ఖర్చుతో తొందరలో ఎక్కువగా సామర్థ్యం గల రాజధానిగా పరిపాలనాపరమైన రాజధానిగా తీర్చిదిద్దొచ్చు అనేటువంటి ముఖ్యమంత్రి గారి సంకల్పం గురించి వారు చెప్పారు. ఇప్పుడు మీరు మీ మాటలోనే జూన్ 2వ తారీఖు వరకు ఉమ్మడి రాజధానిగానే హైదరాబాద్ ఉంది యాక్చువల్గా, అది విభజన చట్టంలో. దురదృష్టం ఏమిటంటే ఆ రోజు విభజన జరిగే సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక క్రీడ, అంటే ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరగడానికి అది ఒక క్రీడ. 7 మంత్రులు ఉండేవారు మనకు అప్పుడు, మీకు గుర్తుండే ఉంటుంది. కృపారాణి గారు ఉండేవారు, తర్వాత చిరంజీవి గారు ఉండేవారు, పురంధరేశ్వరి గారు ఉండేవారు, పనబాగ లక్ష్మి గారు ఉండేవారు, వారితో పాటు మా పల్లవరాజు గారు ఉండేవారు. ఈ సర్వే సత్యనారాయణ గారు వాళ్ళు తెలంగాణ తీసుకున్నా ఇక్కడ మన ప్రాంతం వాళ్ళే సుమారుగా 7 ఉండేవారు, 6. పనబాగలక్ష్మి గారు, పురంధరేశ్వరి గారు, కృపారాణి గారు 3 మహిళలు ఉండేవారు. పల్లవరాజు గారు, తర్వాత చిరంజీవి గారు, ఒక కిషోర్ చంద్రదేవ్ 5 మన ప్రాంత మంత్రులు ఉండేవారు. కిషోర్ చంద్రదేవ్ గారు ఉండేవారు. అంటే ఈ రాష్ట్రాన్ని విభజించేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్న తర్వాత ఆ పార్టీలో నాయకులు ఎవరు కూడా మాట్లాడకూడదనే ఉద్దేశంతో ఆ క్యాబినెట్లోనూ లేదా సహాయ మంత్రులుగాను ఇంతమందిని తీసుకున్న తర్వాత విభజన జరిగే సమయంలో మీకు గుర్తుండి ఉంటుంది, శాసనసభలో ఒక చర్చ జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించమన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కనీస ప్రస్తావన కూడా చేయలేదు. ఈ రాష్ట్ర అవసరాలు ఏమిటి, విభజించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఏ విధమైనటువంటి దెబ్బ తగులుతుంది, ఆ ప్రయోజనాల రక్షణ కోసం ఆనాడు పెద్దలుగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులు లేదా కేంద్ర మంత్రి మండలిలో ఉన్నటువంటి వారు ఏమేమి ప్రస్తావన చేయాలి అనే అంశాలను ఎక్కడ కూడా వారు స్పృశించలేదు. ఇక్కడ రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకు తెలుసు ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు అసలు అది చూడండి, మహాభారతంలో ద్రౌపది దేవి అడుగుతుంది కదా, ధర్మ విదితనా అధర్మ విదితనా అనేటువంటి మాట. భారతంలో ఆమె అడిగినటువంటి మాటలాగా ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు కోర్టులో ఛాలెంజ్ చేశారు. ఈ ప్రజాస్వామ్యంలో తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించటము, ఆ విభజన సమయంలో ఓటింగ్ పెట్టకపోవడము, ఆ ఓటింగ్ని అడిగినట్టు అది తీసుకోకపోవడము, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము. ఇది నిజమా, ఇది ఈ విషయం పైన చర్చ చేయాలని చాలా సందర్భాల్లో ఉండవెల్లి గారు కోర్టులో వేయటము. కోర్టే కాకుండా అనేక రాజకీయ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, వారి పార్లమెంట్ సభ్యులతో చర్చించమని అందరినీ కలిశారు. ఇక్కడ మనకి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని ఏ సందర్భంలో ఇమీడియట్గా అంటే 10 సంవత్సరాల కాలం ఉమ్మడి రాజధానిగా ఉండాల్సినటువంటి హైదరాబాద్ని ఒక రాత్రికి రాత్రే మార్చడానికి గల కారణం గురించి మరి మనం ప్రస్తావన చేయక్కర్లేదు. ఓటు నోటు కేసు ఆ రోజు శాసన మండలి ఎన్నికల్లో ఒక శాసన మండలి సభ్యుణ్ణి ఎంపిక చేయడం కోసం ప్రలోభ పెట్టినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, దాని కారణం చేత ఓటు నోటు కేసులో కేసీఆర్ గారు ఏదైనా చర్యలు తీసుకుంటారేమో అనేటువంటి ఒక భయం, ప్రజల్ని మోసగించడం ఈజీ కదా అనుకున్నాడు ఆయన. రాత్రికి రాత్రే ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఆయనలో ఆశ అత్యాశగా మారింది. ఇక్కడ ప్రజలకు అవసరం ఏమిటి, రాజధాని అంటే
మనం ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏమిటి, ఆ వనరులతో మనం సమకూర్చుకోవలసినటువంటి ఆ రాజధాని ప్రాంతానికి ఎంత భూమి అవసరమో ఓకే 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నేను చెప్పినట్టుగా జూన్ 2 వరకు మనకు అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ అన్నది అటు విభజన చట్టంలోనే పొందుపరిచిన అంశం. అయితే ఇక్కడ లేటెస్ట్ గా మీ పార్టీకి చెందిన కీలక నేత, ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అవుతారు. అలాంటి కీలక నేత వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్య, న్యాయపరమైన చిక్కులున్నాయి, విశాఖపట్నాన్ని మీ పరిపాలన రాజధానిగా అనుకున్నాము, అవి తేలేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరికొద్ది రోజులు కొనసాగించాలన్నదే ఒక ఆలోచన, పార్టీ పెద్దలతో మాట్లాడి ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. వెంటనే 24 గంటలు గడవక ముందే మీ సహచార మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత బొత్స సత్యనారాయణ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచాలని చెప్పడం తమ పార్టీ విధానం కాదు, 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమని అంటున్నారు. అంటే 2 కామెంట్స్కి కాంట్రాడిక్టివ్ ఉన్నాయి. అంటే ఏమీ తెలియకుండానే, అది ఒక సెన్సిటివ్ మ్యాటర్ అని తెలియకుండానే, మరో 2 నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయని తెలియకుండానే వైవి సుబ్బారెడ్డి మాట్లాడారని అనుకోవాలా? ఎవరైనా తెలివైన వాళ్ళు, తెలిసి ఉన్న వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారని మంత్రి బొత్స మాట్లాడడాన్ని ఎలా చూడాలి? కాదు సతీష్ గారు, సార్ సుబ్బారెడ్డి గారి మాటల్లో ఆయన ఏదైతే న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి కనుక విశాఖపట్నాన్ని రాజధానిగా నిర్మించడానికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, ఆల్రెడీ ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాదు ఏదైతే కమాండ్ రాజధాని అనేటువంటి పదం వాడారు తప్ప అక్కడ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలనేటువంటిది మా విధానం కాదనేటువంటిది మా మంత్రివర్యులు బొత్స గారు చాలా క్లియర్ గా చెప్పారు కదా. అది వారు అన్న మాటకి ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది మా విధానం కాదు, మా ఇది కాదు. ఇక్కడ ఏమిటంటే జరిగినటువంటి వాస్తవం, ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని వదిలివేసి రాత్రికి వచ్చేసి ఇక్కడ రాజధాని నిర్మాణానికి చేసినటువంటి క్రీడ ఏదైతే ఉందో అది అత్యాశతో కూడింది అవటం వల్ల ఆలస్యమైంది. మా ప్రభుత్వానికి ప్రాధాన్యత పేదవాడి సంక్షేమం, పేదల యొక్క సంక్షేమం అనుకున్నప్పుడు రాజధాని నిర్మాణం కోసం అవసరమైనటువంటి ధనాన్ని చేకూర్చుకోవాలనుకున్నప్పుడు పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని గనక మనం ఎంపిక చేస్తే చాలా ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. చూడండి, ఎక్కడైనా ఒక కేంద్ర మంత్రి గారు నాకు చెప్పారు, ఎక్కడైనా సాగర్ కా సాత్ జో క్యాపిటల్ రైతేనా అంటే ఎక్కడైతే సముద్ర తీరాలలో ఉన్నటువంటి క్యాపిటల్స్ చాలా ఫాస్ట్ గా గ్రో అయినటువంటి సందర్భాలు ఉన్నాయి దేశంలోనే కాదు ప్రపంచంలో. ఇవాళ విశాఖపట్నం అంటే సముద్ర ప్రాంతంలో ఉన్న, సముద్రంలో నావికా రంగం లేదా ఎయిర్పోర్ట్ లేదా ఆల్ కనెక్టివిటీస్ కి చాలా ఈజీగా ఉన్నటువంటి ప్రాంతం, మెట్రోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి విశాఖపట్నాన్ని రాజధానిగా చెయ్యాలి, పరిపాలనా రాజధానిగా అనేటువంటిది ప్రధానంగా మేము ఎంచుకున్నటువంటిది. దానికి న్యాయపరమైనటువంటి చిక్కులు రావడానికి కారణం ఎవరు? ఈ ప్రతిపక్షమే కదా. ప్రతిపక్షం దేనికి చేస్తుంది? ఆ అత్యాశతో తాను చేసినటువంటి రాజధాని నిర్మాణంలో ఆయన ఆశించినటువంటి లాభాపేక్ష సమకూరలేదనేటువంటి ఉద్దేశంతో న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రభుత్వాన్ని దాన్ని గారు చెప్పిన దాంట్లో క్లారిటీ ఉంది, సుబ్బారెడ్డి గారు చెప్పిన దాంట్లో క్లారిటీ ఉంది. రైట్. జీవీ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మంత్రి బొత్స కీలక నేత, ఆయన చెప్పిన దాంట్లో క్లారిటీ ఉంది, ఈయన చెప్పిన దాంట్లో క్లారిటీ ఉంది అంటున్నారు. పైపెచ్చు మంత్రి బొత్స మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. అంటే ఇప్పుడు మంత్రి బొత్స వివరణ ఇచ్చారు కాబట్టి ఇది ఇక్కడితో సమస్యపోయినట్టుగానే భావించవచ్చా? గుడ్ ఈవినింగ్ జీవిరెడ్డి గారు. ఇప్పుడు మంత్రి గారు మీరు అడిగిన సబ్జెక్ట్ ఒకటైతే వారు అంటే రెలవెంట్ కాకపోయినా రాజధాని గురించే చెప్పాడు, క్వశ్చన్కు సమాధానం కాకపోయినా. ఇప్పుడు 2014లో కాంగ్రెస్ విభజన చేసింది, సరిగా చేసిందా లేదా పక్కన పెడితే దాన్ని కాంగ్రెస్ మూల్యం చెల్లించుకుంది. మనకు ఇప్పుడు సబ్జెక్ట్ అనవసరం. 2014 తర్వాత రాజధాని ఏంటి, మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. 2019 తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది కదా సబ్జెక్టు. ఈ రోజు 2024 జూన్కి ఉమ్మడి రాజధాని హైదరాబాద్కు సంబంధించి అయిపోతుంది. ఈ నేపథ్యంలో ఏపీకి ఉన్న రాజధాని వాళ్ళు తీసేశారు. మళ్ళీ సుబ్బారెడ్డి గారు
ఉమ్మడి రాజధానిని కొనసాగించాలని అడిగారు. అందులో మేము ట్విస్ట్ చేసింది ఏంటి మంత్రి గారిని చెప్పానండి. ఓకే, అందులో ఇప్పుడు మీరు 2 వీడియోలు ప్లే చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. వైవి సుబ్బారెడ్డి గారు చిన్నపిల్లోడు కాదు, ఆయన ఒకసారి ఎంపీగా చేశాడు, ఇంకోసారి రాజ్యసభకి వెళ్తున్నాడు, టీటీడీ చైర్మన్గా 2 సార్లు చేశాడు. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. అది జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడమంటేనే మాట్లాడతారు. ఆయన సొంత కూడా మాట్లాడే వ్యక్తి కాదు. ఇది ముఖ్యమంత్రి గారు మాట్లాడించినటువంటి మాటలు. ఒకటి, అందులో అబద్ధం ఏముంది అంటే నేనేమంటే వైసీపీ వాళ్ళకి ఈ రోజు కూడా రాజధాని మీద క్లారిటీ లేదు. రెండోది మంత్రి గారు చెప్తారు నోటు కోటి కేసు అని, ఇట్ ఇస్ ఏ సబ్జుడిస్. అయినా కూడా చెప్తాను సార్, మంత్రి గారు నోటు కోటి కేసు జరిగింది ఎప్పుడు చెప్పండి సతీష్ గారు, మంత్రి గారు చెప్పండి. హలో, ఏంటి మీరు అన్నట్టు మీరు ఇప్పుడు నోటు కోడి కేసు నోటు కోడి కేసు అన్నారు సతీష్ గారు, దాని మీదనే మాట్లాడుతున్నాం. అది ఎప్పుడు జరిగింది, జరిగిన తర్వాత వాళ్ళు ఏమంటారు, రాజధాని వదిలేసి వచ్చినారు. రాజధాని వదిలేసి రావటం వేరు మన ప్రాంతానికి. దీన్ని వాళ్ళకి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. నేను చెప్తా, కేసీఆర్ ఏమైనా మళ్ళీ టార్గెట్ చేస్తారన్న భయంతో రాత్రికి రాత్రి ఇది మంత్రి గారు మాట్లాడే ఎప్పుడు జరిగిందని అడుగుతున్నారు సార్ జీవీ రెడ్డి గారు. రావడానికి కారణం ఓటు కేసని పిల్లవాడిని అడిగితే చెప్తాడు. ఇక్కడ పిల్లవాడిని అడిగితే చెప్తాడు, పిల్లవాడిని జరిగితే చెప్తాడు. ఎప్పుడు జరిగిందని కాదు, అసలు దానికి కారణం ఎవరు? మినిస్టర్ గారు నిర్మాణానికి ఆయన అత్యాశ 50,000 ఎకరాలు అన్నాడు, ఒక చోట చూపించాడు. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం సార్, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం సార్, వన్ బై వన్ మాట్లాడదాం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం తర్వాత మాట్లాడతారండి. ఏమంటే వీళ్ళు ఎక్కడ కూడా ఒకదానికి ఒకటి పొంతం లేకుండా మాట్లాడతారు. ఇప్పుడు నోటు కోడి కేసు జరిగింది, వీరు అనుకున్న 2015 మే నెలలో జరిగింది. జీవో నెంబర్ MS 253 జీవో నెంబర్ 254 30th డిసెంబర్ 2014 సార్. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నోటిఫికేషన్ ఏది అమరావతికి సంబంధించి నోటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏపీ రాజధాని అమరావతిలో పెట్టాలని దానికి సంబంధించిన ప్రాసెస్ 2014 డిసెంబర్లో స్టార్ట్ అయింది. మీరేం చెప్తారు వైసీపీ వాళ్ళు, 2015 మేలో జరిగితే రాజధానిని అప్పచెప్పేసి అప్పటికప్పుడు వచ్చి సెలెక్ట్ చేసుకున్నారట. మరి ఈ జీవోలు అబద్ధమా సార్? మంత్రి గారు, ఈ జీవోలు ఉన్నవి మీకు కావాలంటే పంపిస్తాను, పబ్లిక్ డొమైన్ ఉంటుంది. 2014 డిసెంబర్ 2015లో మీరు చెప్పిన సంఘటన జరిగింది. ఒకటి సార్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్, మినిస్టర్ గారు సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్. చేయడానికి జీవో నెంబర్ చూడడానికి రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. వేణుగోపాల్ కృష్ణ గారు, చంద్రబాబు నాయుడు జీవీ రెడ్డి గారు అడుగుతుంది ఏంటంటే ఓటుకు నోటు వ్యవహారం 2015 మేలో సంభవించినప్పుడు జరిగినప్పుడు చేయాల్సినటువంటి దశలో సార్ నేను చెప్తా సార్, టార్గెట్ అవుతారన్న భయంతో చంద్రబాబు నాయుడు ఆరోపణ. 2014 డిసెంబర్ లోనే అమరావతి రాజధానిగా ఏర్పాటుకు యోచిస్తున్నారు, ప్రొసీజర్ స్టార్ట్ చేయాలని జీవో ఇచ్చారని జీవీ రెడ్డి గారు తెరపేస్తున్నారు. మినిస్టర్ గారు ఒక 2 minutes ప్లీజ్ సార్, 2 minutes సార్, గివ్ మీ 2 minutes సార్. మినిస్టర్ గారు సార్ 2 minutes సార్. ఇది 2014 డిసెంబర్ లో వచ్చింది, సో దానికి సంబంధం లేదు. ఒకవేళ అదే అనుకున్న కూడా 2015 ఏం జరిగింది, ఒకవేళ మేము వచ్చామంటున్నాం, ఆ రోజు రాజధాని హక్కులను కానీ ఇక్కడున్న ఆస్తులు కానీ ఒక అప్పచెప్పలేదు. ఆ రోజు సెక్రటేరియట్ బిల్డింగ్ కావచ్చు, తర్వాత అసెంబ్లీ కావచ్చు, 200 HOD డిపార్ట్మెంట్ కాబట్టి మొత్తం మన కింద పెట్టుకోండి సార్. 2019 జూన్ 3వ తేదీన సార్, 2019 జూన్ 3వ తేదీన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ గవర్నమెంట్ కి రాసి ఇచ్చాడు. అక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ మాకు అక్కర్లేదు, తెలంగాణ గవర్నమెంట్కి ఇస్తున్నామని చెప్పేసి గవర్నర్ గారి చేత నోటిఫై చేయించాడు. ఇది కాపీ ఉంది, నేను 2 పంపిస్తాను. మేము వదలలే సార్, తెలంగాణలో ఆస్తుల్ని రాజధానిగా అదే ఉంచాము. మీరు మాట్లాడదు సార్ ప్లీజ్ సార్, మీరు ఆగండి సార్. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం సార్, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్, ఒక్క నిమిషం. జీవీ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తున్నారు, జీవీ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తున్నారు. మీకు అడుగుతాను సార్, మీకు అవకాశం ఇస్తాను. తర్వాత రాత్రికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఓల్డ్ రికార్డ్స్ అన్ని తిరిగేసుకోండి, అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. మీరు నేను కాగితాలు చూపించడం కాదు, తెలుసు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మీరు ఒక ఆరోపణ చేశారు, ఆరోపణ చేసింది తెలుగుదేశం పార్టీ పైన.
తెలుగుదేశం పార్టీ ఒక వివరణ ఇస్తుంది. కోసం అక్కడ పనిచేస్తానని చెప్పినటువంటి వ్యక్తి కేవలం ఓటు నోటు కేసు కోసమే కదా రాత్రికి ఇక్కడికి వచ్చాడు. ఓటు నోటు కేసు చేసినటువంటి మాటలు కదా. వేణుగారు ప్లీజ్ షో కట్టేసి అన్న అదర్ గెస్ట్ సార్ ప్లీజ్ ఒక్క నిమిషం. ఇప్పుడు నేను మంత్రి గారు క్లియర్ చెప్పాను, సంఘటనకు ముందే దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ 1 కాదు 2 జీవోలు ఉన్నవి చూపించాను. తర్వాత 3వ జీవో కూడా 15, తర్వాత ఇంకో జీవో ఏది తర్వాత 23/4/2015 అంటే దానికి ముందే ఏప్రిల్లో మళ్ళా ఇది మేలు అయితే 3వ జీవో కూడా ఉంది. అదైన తర్వాత 2019లో జూన్ 3వ తేదీన మేము ఏ ఆస్తులు వదులుకోలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు మొత్తం అప్పచెప్పడం జరిగింది. 3వ పాయింట్ కూడా చెప్తాను. మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందే వినండి సార్. ఏది 2000 ఎన్నికలకు ముందు 19కి ముందు మమ్మల్ని అన్నాడు కదా, సారీ 2015లో మేము వచ్చేసి అత్యాశ పోయి కృష్ణా గుంటూరు మధ్యలో అమరావతి ల్యాండ్స్ అన్నారు కదా. 2014 ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలేనండి. ఆ రోజు come up with a location what has at least 30,000 acres of land, then it would make some sense. This is what we're asking. We're saying that please ensure that it is right in the middle of the state. తర్వాత కూడా జరిగింది ఆ రోజు. ఓకే Please ensure సతీష్ గారు సార్ మీకు అవసరం లేదు. ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు సార్ నేను అన్ని క్రొనాలజీగా చెప్పారు. సో సతీష్ గారు 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో 30,000 ఎకరాలతో శాసనసభలో చెప్పారు. ఆ రోజు తీసుకున్న నిర్ణయం అది వాస్తవ రూపంలో సాధ్యమైనది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నప్పుడు ఆ రోజు వాళ్ళకిలాగా అడ్డుపడే తత్వం కాదు. కానీ వేణుగోపాల్ గారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి ఖర్చు చేయాలంటే గాలి కుదిరేయాలి. ప్రజా సంక్షేమం అనేటువంటిది ప్రధానమైన ఎజెండాగా పూర్తి అంశాలు కూడా తెలియజేశారు. అది కూడా ఉంది, అది రికార్డు చూడండి. ఒకటి ఏంటంటే ఆ రోజు 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే కృష్ణా గుంటూరు మధ్యలో ఉండాలి, 30,000 ఎకరాల భూమి ఉండాలి, అందరికి అందుబాటులో ఉండాలి, అది కూడా నీరున్న ప్రాంతంలో కావాలన్నాడు. ఓకేనా, అది అయిపోయింది. దాని ప్రకారమే కదా మేము 2014 డిసెంబర్ 15లో జీవోలు ఇచ్చింది. ఇది అయిపోయింది. వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి బిల్లు పెట్టారు. అది అయిపోయిన తర్వాత 3 రాజధానులు విత్డ్రా చేస్తూ నవంబర్ 23, 2021 ఇది సాక్షి పేపర్లో మరింత మెరుగ్గా రాజధానికి సంబంధించిన బిల్లులు చేసుకొస్తాము, పాత బిల్లులో తప్పులు ఉన్నవి, దాన్ని విత్డ్రా చేసుకుంటాం మనం మంత్రి గారు చెప్పండి. సాక్షి పేపర్ ఎవరిది? నేను క్రానలాజికల్ గా పోతున్నాను. ఇది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మొన్న సార్ మంత్రి గారు మొన్న రీసెంట్ గా నిన్నటి అసెంబ్లీ సమావేశాలు మీరు కూడా ఉండుంటారు. ఈ ఒక్కటి 10 seconds వినండి సార్. మొన్న రీసెంట్ గా మీరు కూడా ఉన్నారు, ఇదేనండి సార్. ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. సో ఇది ఎందుకు చెప్తున్నంటే ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని హైదరాబాద్ మాదిరి తయారు చేస్తే ఒకేసాట పవర్ సెంటర్ అయితే అది రాష్ట్రానికి మంచిది కాదు, అలాంటి సిటీలు వద్దు, పవర్ హౌస్లు ఉండకూడదు, డీసెంట్రలైజేషన్. మొన్న వారం క్రితం అసెంబ్లీ సమావేశాలు మంత్రి గారి సమక్షంలో మాట్లాడారు. కాదు మనకు హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీలు కావాలి, అలా ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ పెద్ద సిటీ కావాలంటుంది. ఇప్పుడేమో మళ్ళా కమ్ టు ద సబ్జెక్ట్ సుబ్బారెడ్డి గారు వచ్చేసరికి మళ్ళీ హైదరాబాద్ లాంటి సిటీ కాదు, హైదరాబాదే కావాలంటే ఎవరు ఇన్ని ద్వంద్వ వైఖరులు ఎవరు 100 చూపిస్తే అతి తొందరగా ఒక మహానగరంగా తీర్చిదిద్దొచ్చు. మహానగరాలు ఉన్న చోట్ల మాత్రమే ఆదాయ వనరులు బాగా పెరిగాయి. దానికోసమైతే విశాఖపట్నాన్ని తొందరగా మనం చేయొచ్చు అన్నప్పుడు ప్రతి నిమిషంలో అడ్డుపడ్డవారు ఎవరు? ప్రతి నిమిషంలో మాట్లాడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? న్యాయస్థానాలను ఆశ్రయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. పరిపాలనా రాజధాని విశాఖపట్నం అయితే ఒక మహానగరంగా ఏర్పడడానికి ఆల్రెడీ ఒక నగరం. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ లో నేను తీసుకోలేదు అది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైనా ఇది ఫైనాన్షియల్ స్టేట్ ఏదంటే బాంబేకి మించి విశాఖపట్నం ఉందని చెప్పినటువంటి మాటలు జీవీ రెడ్డి గారికి వినిపించండి. మీ దగ్గర ఉంటాయి, జీవీ రెడ్డి గారికి వినిపించండి. మాటలు ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. ఉమ్మడి రాజధాని అనేది మా విధానం కాదు, ఎవరైనా 10 ఏళ్ల తర్వాత అది మాట్లాడతారని బొత్స సత్యనారాయణ మంత్రి వివరణ ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ రాజధానితో వైసీపీ అడుగుతోంది?
అంటే ఇప్పుడు ప్రస్తుతం పాలన మీద కాకుండా దృష్టి అంతా కూడా మళ్ళీ వేరే టాపిక్ మీద మళ్ళాలనే ఉద్దేశంతో పెట్టింది తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి అన్నప్పుడు ఆయన సమ్మతి ఇవ్వకూడదు. నేను ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ ఆయన ఒప్పుకోపోయినా జరిగిపోయి ఉండేది ఆ రోజు, అది వేరే సంగతి. అట్లీస్ట్ ఆ రోజు కానీ ఆయన అసెంబ్లీలో నో అని ఉంటే ఇప్పుడు మాట్లాడేదానికి అవకాశం ఉండేది. అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. సర్వసమ్మతితో ఏర్పడిన రాజధాని, సర్వసమ్మతి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సమ్మతి, వాళ్ళ తరకు వైసీపీ నాయకులు అందరి సమ్మతి, ఎమ్మెల్సీల సమ్మతి, ఎక్కడ ఒక్కరు కూడా అపోజ్ చేయలేదు దానికి. సో సర్వసమ్మతితో ఏర్పడిన రాజధాని ఈయన వచ్చిన వెంటనే నిజంగా పోయినప్పుడు నాకు కుదరలేదు, నేనేం చెప్పినా మాట వినలేదు, ఇప్పుడు నాకు 151 సీట్లు వచ్చినాయి, అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇందాక ఆర్గ్యూ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు 15 వదిలేసి వచ్చేశారు. మనం రేపటి నుంచి మన మే 30, 2019 నుంచి మన రాజధాని హైదరాబాద్ అని అక్కడ కూర్చుంటే సరిపోయేది, బాగానే ఉండదు, నష్టమే లేదు. ఈయన అది చేయలే. ఏమన్నాడంటే అధికారంలో ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు రాష్ట్రం విడిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. అన్న తర్వాత రాష్ట్రం విభజన అయిన తర్వాత, ఇప్పుడు రాష్ట్ర విభజన అయ్యి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మళ్లీ రాష్ట్రాన్ని ముక్కలు చేసే ఉద్దేశంతో 3 రాజధానులను తీసుకొచ్చారు. ఎందుకంటే ఇదే మనిషి అతను ఇదివరకు కాదని చెప్పారు కదా, నంబర్ 1. నంబర్ 2 ఏమంటే 3 క్యాపిటల్స్ బిల్ తీసుకొచ్చాడు. ఇది అయిపోయింది, 3 క్యాపిటల్స్ అన్నాడు. తర్వాత ఏమన్నాడు, విశాఖపట్నం క్యాపిటల్ అన్నాడు. కోర్టుకు ఒకటి చెప్తాడు, పబ్లిక్ ఒకటి చెప్తారు. ఇదే ముఖ్యమంత్రి చక్కగా చిరునవ్వులు నవ్వుతూ చిక్కటి నవ్వుతోటి అసెంబ్లీలో ఒకటి ఇక్కడ ఒకటి చెప్పి కోర్టుకు మాత్రం చర్చ లేదు, మేము అమరావతిలోనే రాజధాని పెట్టుకున్నాం, ఏం నమ్మకండి, మేము పబ్లిక్ లో ఏమైనా మాట్లాడుతాం అంటాడు. సరే ఇప్పుడైనా సరే ఈ అసెట్స్ అన్ని తీసుకెళ్లి అమరావతి క్యాపిటల్లో ఉన్న జాగాలన్నీ తీసుకెళ్లి కేసీఆర్ కి సరెండర్ చేసేసి ఇప్పుడు అక్కడ గజం జాగా లేదు. సుబ్బారెడ్డికి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడపడానికి అక్కడ ఆస్తులు లేవు. మళ్ళీ క్యాపిటల్ కింద ఎందుకండి? ఇప్పుడు నిజంగా ఇతను జగన్మోహన్ రెడ్డి గారు గాని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎక్కడో దగ్గర చంద్రబాబు నాయుడు చెప్పిన దగ్గర కాదు, ఈయనకి నచ్చిన దగ్గర కానీ క్యాపిటల్ కట్టేసి ఉంటే, కడుతుంటే అది కంప్లీట్ చేయడానికి ఒక 2 సంవత్సరాలు పడుతుంది. ఇంకొక 2 సంవత్సరాలు ఎక్కడి నుంచే పాలించుకుంటా అక్కడ ఎప్పుడు లేరు, ఎప్పుడు లేదు కొనసాగించడం దేనికి? హైపోథెటికల్ సిచ్యువేషన్ కదా. అక్కడ హైదరాబాద్ నుంచి పరిపాలన సాగుతుంటే మనం అది అడిగితే అర్థం ఉంది. హైదరాబాద్ లో పరిపాలన లేదు, ఈ రోజు వరకు జరగడం లేదు. క్యాపిటల్ ఉన్నా లేకపోతే మనకు హైదరాబాద్ లో నుంచి పరిపాలన జరగనప్పుడు హైదరాబాద్ కంబైన్డ్ క్యాపిటల్ కింద అడగడం అన్నది కేవలం ఒక ఇష్యూ తీసుకొచ్చి కరెంట్ టాపిక్స్ నుంచి డిబేట్స్ ని డైవర్ట్ చేసి దీని మీద డిబేట్లు పెట్టుకోవడానికి చేసింది తప్ప, ఈయన నిజంగా దిగిపోయే ముందు ఆగిపోయే ముందు దీపం వెలుగుతుంది అంటారు చూసారా, దిగిపోయే ముందు కాకుండా ఇది 2-3 సంవత్సరాల క్రితం మాట్లాడుంటే అర్థం ఉండేది కొంతైనా. అంటే మరి మంత్రి బొత్స వివరణ ఇచ్చారు కదా, ఇది మా విధానం కాదు, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఉమ్మడి రాజధాని అని ఎవరైనా అంటారా అని. అంటే ఇది ముగిసిపోయినట్టేనా? నిజంగా వివాదం చేయదలుచుకోవాలనుకుంటే అటు వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే మళ్ళీ మంత్రి బొత్స ఇది మా విధానం కాదని వివరణ ఇవ్వడంతో అక్కడ కొంత ఒక సంస్పోయినట్టు కనిపించడం లేదా? ఏమి లేదండి, వాళ్ళ మధ్యలో విభేదాలు బయటపడుతున్నాయి తప్ప ప్రజలకి కన్ఫ్యూజన్ ఉంటది కదండి. ప్రజలకి అమరావతి రాజధాని అని చెప్పడం మానేసి వాళ్ళు ప్రజలకు మేము ఎప్పుడు కూడా బిగినింగ్ నుంచి అమరావతిలో కడుతున్నప్పుడు నేను ప్రత్యేకించి వ్యతిరేకించాను, కేసు కూడా వేశాను. కానీ ఎప్పుడైతే సర్వసమ్మతితో రాజధాని ఒప్పుకున్న తర్వాత అందరూ ఒప్పుకున్న తర్వాత ఇట్స్ ఎ డెమోక్రసీ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్న తర్వాత నేనెవడిని కాదనడానికి. కాబట్టి ఆ కేసు అక్కడ అయిపోయింది. అప్పటికే పెనాల్టీ కట్టారు, అది వేరే సంగతి అనుకోండి, అట్లీస్ట్ ఒక వెట్ ల్యాండ్స్ మిగులుతున్నాయి అనుకోవడానికి. కానీ ఇప్పుడు జస్టిస్ వాంచు గారు 1953లో అంటే 60 సంవత్సరాల క్రితం విశాఖపట్నం రాజధాని అని చెప్పి తెలుగు రాష్ట్రం ఏర్పడేటప్పుడు చెప్పారండి. ఎప్పుడు చెప్పాడు ఆయన? 1953లో చెప్పాడు. విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, ముసిలిపట్నం అంటే మచిలీపట్నం, అప్పుడు ముసిలిపట్నం అన్నారు, ముసిలిపట్నం, గుంటూరు, అనంతపురం, ఈ 7 జిల్లాలు తిరిగి జస్టిస్ కేఎన్ వాంచు గారు చెప్పింది ఏంటంటే విశాఖపట్నం ఇస్ సూటబుల్ ఫర్ క్యాపిటల్ అంటే కొన్ని కారణాల వల్ల దాన్ని కర్నూలు క్యాపిటల్ చేశారు, అప్పుడు విశాఖపట్నం చేయకుండా. తర్వాత తెలంగాణ కలిసిన తర్వాత హైదరాబాద్ మన భాగ్యనగరం అని చెప్పి హైదరాబాద్ క్యాపిటల్ చేశారు.
అయితే ఇప్పుడు ఆ తెలంగాణ ఎలాగైతే ఆ ఒప్పందం హైదరాబాద్ క్యాపిటల్ చేసిన తర్వాత నిజంగా గానీ ఈ రాయలసీమ వాళ్ళందరూ కలిసి అక్కడ కంటిన్యూస్ గా కూర్చొని చేయడం మానేసి రాజ్యం కొన్నాళ్ళు ఒక టర్మ్ రాయలసీమ ముఖ్యమంత్రి ఉంటే ఒక టర్మ్ ఆంధ్ర ముఖ్యమంత్రి ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటే అది లేకుండా ఏం చేశారంటే కంటిన్యూస్ గా రాయలసీమ ఉండదు బట్టి వాళ్ళు ఈ సీమలను పంపించాలని వాళ్ళు తెలంగాణ సెపరేట్. ఇప్పుడు మాత్రం సతీష్ గారు ఈ రోజు చెప్పండి సార్. కరెక్ట్. వైవి సుబ్బారెడ్డి గారు గాని బొత్స సత్యనారాయణ గారు గాని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. బాధ్యత రాహిత్యంగా మన అందరినీ వేరే చెత్త మీద మాట్లాడుకోవడానికి డిబేట్ పెట్టారు తప్ప దీంట్లో సబ్జెక్టే లేదండి. ఇది ఎందుకంటే మనకు దక్కల పడిన దాన్ని వదిలేసుకున్నాం. వదిలేసుకున్నప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. ఈయన చంద్రబాబు నాయుడు వస్తున్నప్పుడు అబ్జెక్ట్ చేయలే, తర్వాత అబ్జెక్ట్ చేయలే, ఈయన వచ్చిన రోజున అబ్జెక్ట్ చేయలే. ఈ 30వ తారీఖు 2019లో చెప్పుంటే బాగుండేది. 2024 ఫిబ్రవరిలో చెప్పాల్సిన మాట కాదు అది. ఓకే రమేష్ నాయుడు గారు మీరేమంటారు సార్? మీరు మాట్లాడిన తర్వాత మంత్రి గారు వివరణ తీసుకుంటాను. మీ ఆడియో ఆన్ చేసుకోండి సార్ రమేష్ నాయుడు గారు. నమస్కారం అండి. నమస్తే. చాలా మంత్రి గారి యొక్క మాటలు చూసిన తర్వాత హాస్యాస్పదంగా అనిపించింది. వారు చాలా ఇబ్బంది పడుతూ సమర్థించుకోలేక తిప్పు కొట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిస్థితి, పాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, దీని అంతటికీ కారణం ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అంతా కూడా కన్ఫ్యూజన్ లో పెట్టారనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఒకటి వాస్తవం, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సగటు తెలుగువాడు బాధపడినటువంటి పరిస్థితి ఏంటంటే ఒక భవ్యమైనటువంటి అతి ప్రపంచంలో పేరు పొందినటువంటి మహానగరం ఏదైతే ఉందో హైదరాబాద్ లో మనం కోల్పోతే అలాంటి మహానగరాన్ని నిర్మించుకోవడం కూడా కొంత కష్టతరమైనటువంటి విషయాల్లో సగటు తెలుగువాడు బాధపడ్డాడు. తర్వాత దానికి సంబంధించి ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మధ్యలో ఒక రాజధాని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అన్ని రాజకీయ పక్షాలన్నీ కూడా అది కృష్ణా గుంటూరు మధ్య అయితే బాగుంటుంది, కృష్ణా నది తీరాన అయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా కొందరు సామాజిక కార్యకర్తలు, బోల్శెట్టి లాంటి పెద్దలు కావచ్చు, రాయలసీమ వాదులు, ఇలాంటి వాళ్ళు కొంత మా ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలి, మా ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినప్పటికీ కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకోన్ముఖంగా అక్కడ విజయవాడ, అమరావతిని సమర్థించడం జరిగింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా ఒక స్ఫూర్తితోటి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒక లాఠీ ఇరక్కుండానే ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో ఒక 30,000 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ రైతులంతా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమ వాసులందరూ కూడా, రాయలసీమ ఉద్యమ నేతలందరూ కూడా కలిసి మాట్లాడడం జరిగింది. అయ్యా, మనకు కర్నూలు రాజధానిగా ఉండింది, అప్పుడు హైదరాబాద్ ఏర్పడటంతో హైదరాబాద్ కు మార్చారు. ఇప్పుడు మరొక అవకాశం వస్తుంది, మీరు ప్రతిపక్ష నేతగా అడ్డుకుంటే బాగుంటుందని చెప్పి రాయలసీమకు సంబంధించిన పెద్దలందరూ కూడా పోయారు. దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా పోయారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా? అన్న పెట్టుకుంటే పెట్టుకొని రేపు వచ్చే గవర్నమెంట్ మంది వచ్చినప్పుడు దాన్ని ఏముంది తీసేద్దాం అన్నాడు. అంటే పోయినటువంటి రాయలసీమ వాదులు కూడా ఇదేంద్ర బాబు ఇంత అమాయకంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏదన్నా సాధ్యమే మాటలు మాట్లాడుతున్నాడా ఏంది అని చెప్పి లేఖగా మాట్లాడుతున్నాడని చెప్పి వచ్చేసారు. ఫైనల్ గా జరిగింది ఏంటంటే 5 సంవత్సరాలు కరెక్ట్ కాదు. రమేష్ నాయుడు గారు ఇప్పుడు నేను కరెక్ట్, మీరు మన బొలిశెట్టి గారు లాంటి పెద్దలు లేదా జనసేన ల్యాండ్ ఎక్కువ చేసినంత అవసరమా, రైతులకు పచ్చని పంటలు పండినటువంటి అవసరమా అని చెప్పి అడిగిరారు. అది మర్చిపోయారండి. కార్యకర్తలుగా శాసనసభలో చెప్పారు ఆయన. రాష్ట్ర ఆదాయ వనరులు రాజధాని నిర్మాణానికి ఆయన చేసినటువంటిది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో కోట కట్టాలనుకుంటే దానికి సంబంధించినటువంటి విషయాల మీద సరైన అధ్యయనం జరగాలి కదా.
నేను మళ్ళా మంత్రి గారిని తెలుసు కదా, నేను అసలు మాట్లాడలేదు. మళ్ళా ఒక్క విషయం చెప్తున్నానండి, అర్థవంతమైనటువంటి చర్చ చేద్దాం, వాస్తవాల ఆధారంగా మాట్లాడుకుందాం. ద్రోహం చేయదు, ద్రోహం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. ఏ ప్రాంతానికైనా సరే 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఎమోషన్స్ క్రియేట్ చేసి నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్. మళ్ళా మాట్లాడడానికి మనకంటూ కొద్దిగా మనకుండాలి, మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలి. ఒక విషయం చెప్తా, మీరు కావాలనుకున్నారు కోట నిర్మించుకోవాలని, రుషికొండను కూడా ప్రకృతికి ద్రోహం చేసినటువంటి వ్యక్తులు మీరు సముద్రపు గాల్లో ఉండాలి, లేకపోతే పెద్ద పెద్ద భవంతులు ఉండాలి. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విశాఖపట్నం మానవుడి యొక్క మహానగరం రమేష్ నాయుడు గారు, విశాఖపట్నం అంటే మీరు చేయడానికి కాదు, విశాఖపట్నం మహానగరం ఫైనాన్షియల్ సిటీ దేశంలో విశాఖపట్నం అన్నవాడు ఎవరు ప్రతిపక్ష నాయకుడు కదా, చంద్రబాబు నాయుడు గారు కదా. మీకు కలిసినప్పుడు ఒక మాట, కలవనప్పుడు ఒక మాట మాట్లాడారు కానీ ఏదైతే ప్రభుత్వము ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది, శివరామకృష్ణన్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేస్తే నారాయణ కమిషన్ ఏమనుకోందని నారాయణ కమిషన్ వేశారండి. ఇది మరి మీరు సహేతుకమైన చర్చ చేయాలన్నప్పుడు ఇవన్నీ వెలుగులోకి రావాలి కదా, మాట్లాడాలి కదా. ఇదంతా ముగిసిపోయింది, నారాయణ కమిషన్, అమరావతి, మళ్ళీ మీరు పరిపాలన వికేంద్రీకరణ, 3 రాజధానులు అన్నారు, మళ్ళీ కొన్ని కారణాల వల్ల బిల్లును వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, అది తేలాల్సి ఉంది. ఇప్పుడు ఉమ్మడి రాజధాని మళ్ళీ కంటిన్యూ చేయమని ఎందుకు చెప్పారు? అలా కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదని మళ్ళీ మీ మంత్రి బొత్స ఎందుకు చెప్పారు? ఇది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటమే, ఇది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటమే అన్నదే ప్రధానంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు మాట్లాడే దాంట్లో సత్యనారాయణ గారు వివరణ ఇచ్చారు. మీకు మనం ఇస్తారు, అరే మా సమయాన్ని మేము మౌనంగా ఇంతసేపు వెయిట్ చేశాం కదా, దానికి ఒక పద్ధతి లేదా? అసలు నష్టపోయినటువంటి వాళ్ళ మేము, మీకేమైంది? ఒక నిమిషం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు? అవగాహన లేదు అని చెప్తారు. ఈ రోజు ఏమంటారు? వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన రాజకీయ పరిమితి చెందినటువంటి వ్యక్తి, ఆయన జగన్మోహన్ రెడ్డి యొక్క మనసు నెరిగి మాట్లాడతారు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసు నుంచి వచ్చింది. అయితే ఈ 24 గంటల్లో ప్రజల్లోంచే కాకుండా వాళ్ళ పార్టీలోంచే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. దాన్ని కొంత కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం, నష్ట నివారణ చర్యల్లో భాగంగా బొత్స గారు మాట్లాడారు. ఎందుకంటే మొట్టమొదటి నష్టపోయేటువంటి వ్యక్తి బొత్స జాన్సీ గారు ఎంపీగా పోటీ చేయాలి విశాఖపట్నంలో. అసలు దీని వెనక ఉద్దేశం ఏంది? మీరు అమరావతిని దెబ్బ కొట్టడం ద్వారా 2 రకాల ఆర్థిక ప్రయోజనాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఒకటి, ఎవరైతే ఎన్నికల సమయంలో 2019లో ఆర్థిక ప్రయోజనాలు కలిగించినటువంటి హైదరాబాద్ రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భూమి కలిగించాడు. రేట్లు బాగా విపరీతమైనటువంటి భూమి హైదరాబాద్ లో కలిగించాడు. అమరావతిని దెబ్బ కొట్టడం ద్వారా విశాఖ రాజధాని చెప్పడం ద్వారా విశాఖపట్నంలో ఉన్నటువంటి చిన్న యొక్క భూములు ఏవైతే ఉన్నాయో 6,000 ఎకరాలు అప్పటికి కొనిపెట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని యొక్క వాల్యూని కూడా పెంచుకున్నాడు. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాలూకా ముగిసినటువంటి అధ్యాయం కాబోతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ప్రజల్లో కొన్ని రకాలైనటువంటి ఎకరాలు కొన్నామని మనం వేగ్గా అనలేం కదా. జగన్మోహన్ రెడ్డి 6,000 ఎకరాలు కొన్నారు, వైసీపీ 6,000 ఎకరాలు కొన్నారంటే ఆధారాలు ఏమని మళ్ళీ అడుగుతారు. చేసుకున్నది వాళ్ళు. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యతకు సరిపడేటువంటి విషయాలు కాదు. లేని దాని గురించి ఎంతసేపు ఒక నిందారోపణ చేయడము, ఆ నిందారోపణ చేసి ఆ వ్యక్తిగతమైనటువంటి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. వేణు గారు ఇంకో జీవో కూడా చూపిస్తాను. 2014లోనే ఏపీ సిఆర్డీఏ చట్టం తేవడం జరిగింది. 2014లో
ఏపీసీఆర్డీఏ చట్టం ఏందండి? రాజధాని సంబంధించి దాన్నే కదా వీళ్ళు రద్దు చట్టాల గురించి శివరామకృష్ణన్ కమిషన్ గురించి అడుగుతున్నారు సార్. మీరు మినిస్టర్ గారు భారతదేశంలో మా విషయంలో భారత ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఏ ప్రాంతంలో రాజధాని పెడితే ఈ నారాయణ గారి కమిటీ తర్వాతనే కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒప్పుకున్నది. స్వార్థం లేదు అందులో. జీవోలు ఇచ్చారు, లేదా సిఆర్డీఏ చట్టం వచ్చింది, మీ ఇష్టానుసారం చేశారు. మినిస్టర్ గారు శాసనసభ సాక్షిగా నేను చెప్తాను, మీరు ఈ రాష్ట్ర రాష్ట్రంలో నిర్ణయాలు జరగాలంటే సాధ్యపరమైనటువంటి పని కాదు, సాధ్యమైనటువంటి పని కాదు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తే తొందరగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను రక్షించిన వాళ్ళు అవుతాం. తప్పు జరిగిన తర్వాత ఆ తప్పుని సరిదిద్ది తీర్చిదిద్దడం అనేటువంటిది బాధ్యత. విశాఖ రాజధాని అనేది పెట్టింది వాళ్ళే. 2021 నవంబర్ లో బిల్లుని విత్డ్రా చేసింది వాళ్ళే. మళ్ళా విశాఖ రాజధాని అంటే ఏంటి? బిల్లు మీరే విత్డ్రా చేశారు. హైకోర్టుకు పోయి దీని మీద విచారణ అక్కర్లేదు, మేము బిల్స్ విత్డ్రా చేసుకున్నామన్నారు. రెండోది నారాయణ గారి కమిటీ అంటున్నారు. ఆ కమిటీ రిపోర్ట్ తర్వాతనే దాని మీద అసెంబ్లీలో చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు మనస్ఫూర్తిగా ఓకే అని ఏకగ్రీవ తీర్మానం చేశారు. మరి ఆ రోజు ఆ కమిటీ తీర్మానాన్ని మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? రెండోది ఇంకో పాయింట్ ఏమంటారు, ఎన్ని అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత రాజధాని నిర్మించడానికి మా దగ్గర డబ్బులు కేంద్రం ఇవ్వాలంటాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏదన్నా అది రాజధాని కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఏదైనా జరగాలంటే కేంద్రం నుంచే నిధులు ఇవ్వాలా, మనం ఖర్చు పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఇస్తారు, ముందు మనం ఖర్చు పెట్టుకోవచ్చున్నారు. సార్ మంత్రి గారు ఒక్క నిమిషం ఏనండి, ఇది కూడా కేంద్రం నుంచి నిధులు వచ్చేటప్పుడు వస్తాయి, వచ్చినప్పుడు ఆ నిధులను సర్దుబాటు చేసుకోవచ్చు. అది అంటే మీ ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చారు. కేంద్రం నుంచి నిధులు వచ్చేటప్పుడు వస్తాయంట, ముందు మనం ఖర్చు పెట్టాలంట. అదే మేము అడిగితే మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, కేంద్రం ఇచ్చిన తర్వాత ఇక్కడేమో ముఖ్యమంత్రి అయిన తర్వాత చదువుతారు. ముఖ్యమంత్రి కాకముందేమో ప్రతిపక్షాలు ఉన్నప్పుడేమో ఏం చదువుతారు, మనం ముందు ఖర్చు పెట్టాలి, వచ్చేటప్పుడు వస్తాయి. ఎట్లా సార్? ఒక్కదానికి మీ దగ్గర సమాధానం ఉందా? అన్ని డబుల్ స్టాండర్డ్స్. 2021 నవంబర్ లో బిల్స్ విత్డ్రా చేయలేదా రాజధాని సంబంధించి? ఇంకా మళ్ళీ వైజాగ్ రాజధాని మీరు ఎట్లా మోసం చేస్తారు? రెండోది యుద్ధం సార్. ఒక్క నిమిషం, కర్నూలులో ఒక్క నిమిషం, శాసనసభలో చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షం పారిపోయింది. కర్నూలులో రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ ఈ రోజు రాజధాని కావాల్సినటువంటి మళ్ళీ జ్యుడిషియల్ అకాడమీ ఎక్కడ పెట్టారు? తీసుకెళ్ళి విజయవాడలో పెట్టారు. చంద్రబాబు నాయుడు ఆశ కాదు, అత్యాశతో తీసుకున్న హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరికొద్ది రోజులు కంటిన్యూ చేయాలన్న వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు, దానికి మంత్రి బొత్స వివరణపై విపక్షాల కామెంట్స్, వీటన్నిటికి సంబంధించి ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతుంది. వేణుగోపాలకృష్ణ గారు హాఫ్ మినిట్ నేను క్లోజ్ చేస్తాను. ఇందాక రమేష్ నాయుడు గారు చెప్పినట్టు బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాటలకు విలువ లేదు. బొత్స సత్యనారాయణ గారు కేవలం రేపటి నుంచి వాళ్ళు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ భార్య వైజాగ్ రాజధాని మీద వైజాగ్ మీద ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి వారు వ్యక్తిగతంగా చెప్పింది తప్పితే ఇది పార్టీ తరఫున చెప్పింది కాదు. ఇది ముఖ్యమంత్రి గారు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పించిన మాట వాస్తవము. ముఖ్యమంత్రి గారిని చెప్పానండి, ముఖ్యమంత్రి గారిని చెప్పానండి, మా విధానం ఇది కాదు. మంత్రి బొత్స కదా ఉమ్మడి రాజధాని కొనసాగింపు మా విధానం కాదు అన్నారు. అక్కడ మా అంటే ప్రభుత్వమే కదా, ఆయన కేబినెట్ మంత్రి కదా. వైవి సుబ్బారెడ్డి అయితే మంత్రి కాదు, కానీ మంత్రి బొత్స కేబినెట్ మంత్రి కేబినెట్ మినిస్టర్ అయినా కూడా లేదు. అక్కడ ఉన్నది వైవి సుబ్బారెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, సాయిరెడ్డి గారికి. వీళ్ళు ముగ్గురు చెప్తే చెప్పినట్టు లెక్క, ఎవరు చెప్పినా కూడా చెప్పినట్టు కాదు కాదు కాదు. ఓకే 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 రైట్ రైట్. ఇప్పుడు వేణుగోపాలకృష్ణ గారు ఈజ్ క్యాబినెట్ మినిస్టర్. లేదు వాళ్ళ పాపం ఏం చేద్దాం మరి? వేణు గారు కూడా విలువ లేదు, ఏం చేద్దాం? మనసాక్షి చెప్పానండి, టీవీ చర్చ ఆపేసి ఆంతరికాలు చెప్పానండి. ఓకే ఓకే ఎవరు చెప్పారు? రైట్ రైట్. ఏంటి ఏం మాట్లాడుతున్నాడండి ఆయన? ఆయన మాట్లాడేదానికి విలువ ఏంటి? ఏమంటే ఒకటే సతీష్ గారు, బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు కూడా 2 నిమిషాలు ప్రభుత్వ వ్యాఖ్యలు కాదు, ముఖ్యమంత్రి స్పందించాలి దీనిపైన అంటున్నారు జీవిరెడ్డి గారు. జీవిరెడ్డి గారు ఏదైనా అడుగుతారు కానీ ఇక్కడ ఒక విషయం తీసుకోండి సతీష్ గారు. రాష్ట్ర విభజన జరిగింది, ముఖ్యమంత్రిగా ఆనాడు విభజన అనంతరము చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, అందులో అమరావతి ఒక నిర్ణయం.
చాలా నిర్ణయాలు తీసుకున్నారు కదా. అందులో అమరావతి ఒక నిర్ణయం, కానీ పౌరులు ఒక నిర్ణయం తీసుకున్నారు కదా 2019లో. ఓకే, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు కదా 2019లో. 2019లో రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయాలు, చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు వారికి ప్రయోజనం చేకూర్చవు అని నమ్మారు కనుకే కదా వారు ఆ నిర్ణయం తీసుకుని 151 సీట్లు వైసీపీ గవర్నమెంట్కి ఇచ్చారు. వైసీపీ గవర్నమెంట్ కి 151 స్థానాలు ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు పరిపాలించినటువంటి సమయంలో ప్రజా ప్రయోజనాల కంటే తన ప్రయోజనాలను ఎక్కువ ఆశించాడు. ఆ ఆశ అత్యాశగా మారి తాను తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పు అనేటువంటిది ప్రజా న్యాయమూర్తులైనటువంటి తాత్కాలికంగా న్యాయస్థానాల్లో ఆపొచ్చు, ప్రజా న్యాయమూర్తులు మాత్రం జీవిరెడ్డి గారు నేను విధానం కాదన్నారు, కేబినెట్ మంత్రిగా చెప్పారు, నేను కేబినెట్ మంత్రిగా చెప్తున్నాను. ఇక్కడ వివాదం సమసిపోయింది, విధానం అది కాదు, ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలని ఉద్దేశం మాకు లేదు. ఇది ఇప్పుడు మన డిబేట్ లో ఉన్న కేబినెట్ మంత్రిగా ఉన్న వేణుగోపాలకృష్ణ గారు చెప్తున్నారు, మంత్రి బొత్స కూడా చెప్తున్నారు. బొలిశెట్టి గారు ఇంకా కన్ఫ్యూజన్ ఉందంటారా? ఎస్, మేము ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ఉద్దేశం లేదు. ఓకే ఓకే సార్, నేను అడిగాను సార్ బొలిశెట్టి గారిని. వేణుగారు ఒక్క నిమిషం ఆగాలి, వేణుగారు ఒక్క నిమిషం ఆగాలి సార్, వేణుగారు ఒక్క నిమిషం ఆగాలి సార్, దయచేసి వేణుగారు ఒక్క నిమిషం ఆగాలి సార్, వేణుగారు ఒక్క నిమిషం ఆగాలి సార్, వేణుగారు ఒక్క నిమిషం ఆగాలి సార్. మీరు లేవనెత్తిన అంశాన్ని అడిగాను సార్, నేను మీరు లేవనెత్తిన అంశాన్ని అడిగాను సార్, నేను మీరు లేవనెత్తిన అంశాన్ని అడిగాను, నేను మీరు లేవనెత్తిన అంశాన్ని అడిగాను, దయచేసి ఆగాలి బొలిశెట్టి గారు. సార్ ఇప్పుడు రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు సరదాగా చెప్పారు. ఇందాక ఆయన చెప్పింది, సుబ్బారెడ్డి గారు చెప్పింది రాజధానికి న్యాయపరమైన సమస్యలు కాదండి, రాజుకే న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి. ఆయన 10 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నాడు కదా, మళ్ళీ ఇక్కడ ఏమైనా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే కోర్టుకి అటెండ్ అవ్వాల్సి వస్తుంది, ఓడిపోతాం, ఇబ్బందులన్నీ ఉంటాయి. కాబట్టి మన మఖం పర్మనెంట్ గా హైదరాబాద్ లో పెట్టుకుంటే ఈయన కంట్రోల్లో ఉండమని చెప్పి, చంద్రబాబు నాయుడు కంట్రోల్లో కాకుండా అక్కడ ఏదో రేవంత్ రెడ్డి గారితో ఏదో మాట్లాడుకుందాం అని చెప్పి చేసుకున్నదండి. నేను అడిగింది మీకు ఏంటంటే, మంత్రి చెప్పింది ప్రభుత్వం చెప్పిన మాటే, కేబినెట్ మంత్రిగా నేను కూడా ఉన్నాను కాబట్టి నేను చెప్పిన మాట కూడా ప్రభుత్వం చెప్పిన మాటే, ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు కొనసాగించాలని మా విధానం కాదు, ఇంతకు మించిన క్లారిటీ ఎవరిస్తారని మంత్రి గారు అడుగుతున్నారు. బొలిశెట్టి గారు దాని మీద రెస్పాండ్ అవ్వండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వైవి సుబ్బారెడ్డి ఏమీ కాదని చెప్పానండి. వైవి సుబ్బారెడ్డి ఇదివరకు ఇందాక చెప్పారు కదా, ఒక ముఖ్యమంత్రి గారేమో నేను సిపిఎస్ రద్దు అంటాడు, సజ్జలో వచ్చి ముఖ్యమంత్రికి తెలియలేదంటాడు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఒకటి చెప్తాడు, బొత్స వచ్చి ఆయన తెలియలేదంటాడు. ఇది కాదు కదా, సుబ్బారెడ్డికి తెలియలేదని చెప్తారు. అప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ ఇంకొక చిన్నది ఏంటంటే, ఇది ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజు వ్యాలంటైన్స్ డే కాకుండా చాలా ఇంపార్టెంట్ దామోదరం సంజయ్ గారి పుట్టినరోజు అండి, జన్మదినం. చాలా మహాత్ముడు, రాజకీయాలంటే ఎలా ఉండాలో బతికి చూపించిన అతని జన్మదినం. కాబట్టి కాస్త ఆయనకి జన్మదినం కూడా థ్యాంక్ యూ మంత్రి వేణుగోపాలకృష్ణ గారు, థ్యాంక్ యూ బొలిశెట్టి సత్యనారాయణ గారు. ఒక రకంగా రాజధానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి అలా మాట్లాడడం, మంత్రి బొత్స ఇలా మాట్లాడిన నేపథ్యంలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. అంతా తెలిసే వ్యూహంలో భాగంగానే చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మంత్రి బొత్స వివరణ ఇచ్చారు కదా, ఉమ్మడి రాజధాని మా విధానం కాదని. అలాగే ఒక మంత్రిగా ఇదే డిబేట్లో పాల్గొని నేను కూడా వివరణ ఇస్తున్నాను కదా, మేము మంత్రులను అంటే ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసేవాళ్ళం, మేము ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కన్ఫ్యూజన్ ఉందని విపక్షాలు ఎందుకు అంటున్నాయని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఏదేమైనా కొంత రాజధాని అంశంకు సంబంధించి ఈ విధంగా మాట్లాడడం ఎన్నికల వేళ కొంత చర్చకైతే దారితీస్తోంది. మంత్రులు వివరణ ఇచ్చినా ఇదైతే కొంత లైమ్లైట్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. చూద్దాం దీని ఇంపాక్ట్స్ ఎలా ఉండబోతున్నాయో. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.